ఇంకే కబాలి వచ్చిండు. సీను నాకు తిక్క రేగిందంటే బట్టలు ఉతికినట్టు ఉతికి పారేస్తా. నన్ను ఉతుకుడు కాదు, నీతో బట్టలు ఉతికి నీకే నీ కాబోయే మొగుడు వచ్చిండు. ఏంటి ఏం మాట్లాడుతున్నా? నేను మాట్లాడు కాదు, ఏసీపీ సార్ పంపించిన సంబంధం అంట. మిమ్మల్ని బొట్టు కాటిగా పెట్టుకొని కాఫీ పట్టుకరమ్మన్నాడు మీ ఉడ్బి. ఓహో అలాగా, పద రండి. ఏంటి ఫ్యామిలీ ప్యాకా? ఇగో మేడం, నేను చెప్పిన గల్లీ కబాలి. కబాలి గదే నీకు కావాలి అంటున్నా. అదేంటి పట్టించుకోకుండా వెళ్తుంది? జరసేపు ఆగు, నీకే తెలుస్తుంది. ఏరా నేను బొట్టు కాటుగా పెట్టుకొని కాఫీ పెట్టి తేవాలా నీకు? ఏంట్రా నీకు పెళ్లి కావాలా? పెళ్లి నీకెంత ధైర్యం తమ్మురా, నన్నే పెళ్లి చేసుకుంటానంటావా? నీకు పెళ్లి కావాలా? పెళ్లి పెళ్లి కావాలా? పెళ్లి కావాలా? నన్నే పెళ్లి చేసుకుంటారంటావా? అయ్యా బాబు, అమ్మగారికి మీరేనా ధైర్యం చెప్పండి అయ్యా. నన్నే పెళ్లి చూడడానికి అయ్యో వచ్చి కూసాడి. మీకు దండ పెడతాడు మేడం, కొట్టొద్దు మేడం. ఏంట్రా విడిచిపెట్టేది? పెళ్ళాల మీద పెత్తనం కావాలరా నీకు? పెత్తనం అబ్బా పగిలిందిరో. ఏటి పగిలింది? తలకాయ. ఓ తలకాయేనా? తమరొచ్చిన పని ఏంటో చెప్పండి. అబ్బే పనేం లేదు. అరేదో కావాలంటే కదా కబాలి, అడుగు. నన్ను క్షమించండి మేడం, కమిషనర్ మిమ్మల్ని చూసామంటే నాకు అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు మేడం. ఊకో, ఇంతకు ముందు ఏదో అంటివి, సీపిరంటివి, సీరంటివి, నైటీ అంటివి, రాత్రి గంగనే పాలంటివి, ఇప్పుడే నెల్లంకెల వంటివి. అదంతా ఉత్తునే అన్న, నేను అనేది నా గురించి. నన్ను వదిలేండి అన్న, మీకు దండం పెడతాను, నన్ను వదిలేండి. ఈడిక జన్మలో పెళ్లి చేసుకోడు. మీరు చేసుకుంటారు కదా, ఇంకా జాల్ నాకు. ఏ మీసానికి నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రే హాఫ్ బ్రెయిన్,